హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఈ తెలుగు సినిమాల్లో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ప్రభావం గురించి అనమాట. అసలు ఈ 2025లో థియేటర్ మార్కెట్ ఏ రేంజ్కి మారింది, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏ రేంజ్లో దూసుకుపోతున్నాయి, ఇంకా మన సినిమా నిర్మాతల ఆలోచనలు పూర్తిగా ఎలా మారిపోయాయో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మన ఫర్దర్ వీడియో అయితే మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దిస్ ఈజ్ లక్కీ. వెల్కమ్ బ్యాక్ టు ఎంసీ లక్కీ వ్లాగ్స్. ఒకప్పుడు సినిమా అంటే థియేటర్ మాత్రమే, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, డిస్నీ హాట్స్టార్, ఆహా, జీ5, సోనీ లీవ్ ఇలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ప్రతి వారం ఒక తెలుగు సినిమా అయితే రిలీజ్ చేస్తున్నాయి అన్నమాట. దీనివల్ల మన జనాలకు కూడా బాగా మంచి కంఫర్ట్ అయితే పెరిగిపోయింది. చక్కగా థియేటర్ కూడా వెళ్ళక్కర్లా, ప్రతి వారం సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి చక్కగా ఇందులోనే చూసుకోవచ్చు అని చెప్పి జనాల మైండ్ సెట్ కూడా అలా మారిపోయింది అనమాట. మరోవైపు మన ప్రొడ్యూసర్లు కూడా ఓటీటీలకే డైరెక్ట్ రిలీజ్ చేద్దాం అని చెప్పి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు. 2025కి రాగానే థియేటర్ ఆర్ ఓటీటీ అన్న ప్రశ్నకి సరైన సమాధానం చెప్పడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని పెద్ద సినిమాలు థియేటర్లో రిలీజ్ అయ్యి చాలా సినిమాలు అయితే ఫ్లాప్ అవుతున్నాయి, అట్టర్ ఫ్లాప్లు అవుతున్నాయి. మళ్ళీ అదే సినిమా అట్ ద సేమ్ టైం ఓటీటీకి వచ్చిన తర్వాత మంచి హిట్ అయితే అవుతున్నాయి. అంటే ఉదాహరణకి ఇప్పుడు చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్లో తీసిన సినిమాలు ఓటీటీకి వచ్చి మంచి హిట్ అయ్యి మంచి రీచ్ని అయితే సాధిస్తున్నాయి. బట్ కొన్ని సినిమాలు, కొన్ని పెద్ద సినిమాల వాటికే వేల మీద లెక్కేసుకోవచ్చు. అంటే పుష్ప 2, ఓజీ, లేకపోతే మిరాయి, ఇలా కొన్ని సినిమాలే థియేటర్కి వచ్చి కలెక్షన్స్ సాధిస్తున్నాయని చెప్పొచ్చు. మిగతా సినిమాలన్నీ చాలా కష్టమైతే అవుతున్నాయి. ఇంకా మార్కెట్ గురించి చెప్పంటే ఇంకా ఓటీటీ అండ్ థియేటర్ ఇవి రెండు ఇంకా సైడ్ బై సైడ్గా సర్వైవ్ అవుతున్నాయని చెప్పాలి. ఇంకా ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మాట్లాడుకుంటే కనుక ఇంకా నిర్మాతలకి ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది ఒక సేఫ్ జోన్ అనమాట. ఎందుకనంటే సినిమా ఒకవేళ ఫ్లాప్ అయినా ఈ ఓటీటీ డీల్స్ వీటి వల్ల ఎంతో కొంత కష్టాలు అయితే కవర్ అవుతాయి కాబట్టి ఇంకా మనం చాలా సినిమాలు అయితే కేవలం ఓటీటీ డీల్ వల్లే వాళ్ళకి లాభాల్లోకి ఎంటర్ అయిన సినిమాలు కూడా ఉన్నాయన్నమాట. రీసెంట్గా నేను ఒక హౌస్ మేట్స్ అని నిన్న ఒక మూవీ రివ్యూ ఇచ్చాను. ఆ మూవీ అయితే 5 crores బడ్జెట్, 3 crores బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ అయితే వచ్చింది. బట్ మిగతాది ఇంకా వాళ్ళు జీ5కి ఓటీటీ రైట్స్ ఇవి అమ్మడం వల్ల ఆ సినిమా అయితే ప్రాఫిట్ జోన్లోకి అయితే వెళ్ళింది అనమాట. సో ఇంకా కాకపోతే డ్రాబ్యాక్ ఏంటంటే ఇంకా జనాలు వీళ్ళంతా కూడా ఒక పెద్ద పెద్ద స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితే తప్ప థియేటర్లకు వెళ్ళడం అయితే మానేశారు. అదొక పెద్ద చేంజ్ అనమాట. అలా అయిపోయింది మరి పరిస్థితి. ఇంకా ఆడియన్స్ మైండ్ సెట్ అదే, ఇంకా ప్రేక్షకుల ఆలోచన చాలా అంటే చాలా మారిపోయింది. ఎందుకంటే ఇప్పుడు సినిమా మనం ఎక్కడ చూస్తున్నాం, థియేటర్లో చూస్తున్నాం, ఓటీటీలో చూస్తున్నాం, ఇవన్నీ వాళ్ళకి అనవసరం అనమాట. సినిమాలో కంటెంట్ ఉందా అనే భావన అయితే వాళ్ళు ఎక్కువ ఏర్పడిపోయింది. ఓటీటీలో మనకి ఎప్పుడు సినిమా కావాలంటే అప్పుడు చూడగలుగుతున్నాం, అలాంటి సౌకర్యం కూడా మనకి ఏర్పడిపోయింది. సో ఆడియన్స్ మైండ్ సెట్ కూడా ఇంకా థియేటర్కి వెళ్తున్నామా లేదా అనే ఈ లాయల్టీ ఇది పక్కన పెడితే చక్కగా ఓటీటీలో మంచి కంటెంట్ అండ్ కన్వెన్షన్స్ ఇటువైపు అయితే వెళ్ళిపోతున్నారు ఆడియన్స్ అంతా. ఇంకా ఫ్యూచర్ ఆఫ్ తెలుగు సినిమా అంటే ఈ పరిస్థితులని ఇవన్నీ చూడంగానే నాకైతే 2026లో హైబ్రిడ్ రిలీజ్ మోడల్ అయితే ఏర్పడుతుందని అర్థమైంది. అంటే సినిమా రిలీజ్ అయిన 1 లేదా 2 వారాల్లోనే ఓటీటీ ప్లాట్ఫామ్కి అయితే సినిమా అయితే రిలీజ్ చేసేస్తారనమాట. ఇదే సమయంలో ఒక పక్క వెబ్ సిరీస్ కల్చర్ కూడా బాగా బలపడుతుంది. ఇంకో పక్క చిన్న బడ్జెట్లో తీసే ఈ రియలిస్టిక్ స్టోరీస్ లేకపోతే సోషల్ మెసేజెస్ ఓరియంటెడ్ ఈ మూవీస్ అయితే ఓటీటీలో ఒక పక్క అయితే దూసుకుపోతుంది. ఇలా చెప్పాలంటే కనుక 2025 ఓటీటీ ప్లాట్ఫామ్స్ తెలుగు సినిమాకి ఒక కొత్త చాప్టర్ రాసాయనే చెప్పాలి. మొత్తానికి థియేటర్ కానీ ఓటీటీ కానీ ఏదైనా కానీ సినిమా సక్సెస్ని మాత్రం నిర్ణయించేది కంటెంట్ మాత్రమే. ఇది మాత్రం పక్కాగా క్లారిటీగా అర్థమవుతుంది. సో సినిమా స్టోరీలో ఒక మంచి ఎమోషన్ ఉంటే కనుక ఆ సినిమా డెఫినెట్గా అయితే హిట్ అవుతుంది. ప్రేక్షకులు అయితే పక్కాగా హిట్ చేస్తారు. సో సినిమాలో మంచి కంటెంట్ ఉంటే కనుక ప్రేక్షకులు పక్కాగా కనెక్ట్ అవుతారు, ఆ సినిమాని అయితే హిట్ చేస్తారనమాట. సో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీరు ఓటీటీలో చూడడానికి ఇష్టపడుతున్నారా లేకపోతే థియేటర్లో సినిమా చూడడానికి ఇష్టపడుతున్నారా? కింద కామెంట్లో తెలియజేయండి మీ అభిప్రాయాన్ని.
ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మన నెక్స్ట్ వీడియోస్ అయితే మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. వీలైతే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించి మీ సపోర్ట్ అయితే నాకు కొంచెం ఇస్తారని కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియో బ్లాగ్లో అయితే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్. Yeah.